రక్షకు పాడింతు నన్నీటన్ ఘోరమైన కొందను సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్ పరమ కిరీటమందు వారకు యేసు నేను ఎన్నాడెన్నాడును ఆశతో నన్నిటన్ వెంబడింతును భాసురంబౌ ప్రభు వెంట కాను మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్ నా యేసు తోడ వెళ్ళుచుందు నెల్లాడన్ ప్రయాసమైన లోయలైన భయపడన్ యేసు నన్ను వెంబడించుచో భయమేల భువనంబులో తాగన్ యేసు నేను ఎన్నాడెన్నాడును ఆశతో నన్నిటన్ వెంబడింతును భాసురంబౌ ప్రభు వెంట కాను మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్ నా కాలమెల్లా యేసు నందు భీకరంపు వార్ది అయినా నే దాటుదున్ నా కర్త తోడనెందునైనా నేగుదున్ నాకమెక్కి తండ్రి చూచువారాకున్ యేసు నేను ఎన్నాడెన్నాడును ఆశతో నన్నిటన్ వెంబడింతును భాసురంబౌ ప్రభు వెంట కొని ఎక్కడిని వెళ్ళుదున్. Say with Jesus Christ. So today we are going to ఈ యొక్క అంశాలని మనము ప్రార్థన అంశాలను మనం అయితే జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్ అండి. కూడి వచ్చిన సంఘస్థులందరికీ దేవుని నామం పేరట వందనాలు. మరి ఈరోజు 4వ దినాన మనము ఆ యొక్క ప్రార్థనా అంశాలను అనేవి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. వీఆర్ హ్యావింగ్ ఏ డివోషన్ ఆఫ్ దిస్ 4th and 2nd days అండ్ 3rd day ఎంతగానో బాగా చెప్పి ఉన్నారు. మరి ఈ దినాన్న మనము బుధవారమున మనకిచ్చిన ఈ యొక్క ప్రార్థనా అంశాన్ని అనేది ధ్యానించుకుందాం. సో ఈ యొక్క దినాన్న కీర్తనలు 143rd చాప్టర్ 8th verse మనం చూసినట్లయితే, నీ యందు నేను నమ్మికయుంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వాక్యం మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రార్థనకు సంబంధించిన విషయం అనేది మనకు తెలుస్తుంది. సో ఇది 1 by 1 మనం అనేది ధ్యానించుకుందాం. ఈ యొక్క వర్స్లో ఫ్రమ్ ప్రొద్దుననే నీ కృపను కృపాశబ్దమును
నాకు వినిపించుము అనే దగ్గర నుంచి నా ప్రాణము నీ వద్దకు ఎత్తుచున్నాను అనే వరకు మనము ధ్యానించుకుందాము. సో ఈ యొక్క ప్రార్థనకు మనలను అప్పగించుకోవడం. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తూ ఉంటారండి, ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే ప్రార్థనని గౌరవిస్తారు. కొంతమంది అవసరం వచ్చినప్పుడే మాత్రమే ప్రార్థిస్తారు. కానీ దావీదు ఇలా చెప్పాడండి, నేను ప్రార్థనకు నన్ను అప్పగించుకున్నాను అని సెలవిచ్చి ఉన్నాడు. అతడు నేను కొన్నిసార్లే ప్రార్థిస్తాను అని చెప్పలేదు, కష్టంలో ఉన్నప్పుడే ప్రార్థిస్తాను అని చెప్పలేదు. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడండి, నా జీవితము ప్రార్థనే అని చెప్తాడు. సో ఈ విధంగా మనం ఈ రాత్రి మనం కూడా ఇలాంటి జీవితాన్ని పొందాలని మనం తెలుసుకోవాలి. సో మొదటిగా మనం చూసినట్లయితే ఒత్తిడి వచ్చినప్పుడు ప్రార్థన వైపు పరుగులెత్తాలి అనే విషయాన్ని మనం తెలియాలి. చాలా సుఖంగా కంఫర్ట్గా ఈరోజు మనం ఉన్నట్లు రాయబడలేదు, ఇది ఎంతో బాధలో రాయబడింది. శత్రువులు చుట్టుముట్టారు, మనుషులు వ్యతిరేకించారు, హృదయము గాయపడ్డది, అలసిపోయింది. అయినా కూడా దావీదు నీరసపోలేదండి, కోపగించలేదు, మనుషుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, దేవుడు దగ్గరికి వెళ్ళాడు. చాలామంది ఈ దినాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ పట్టుకుంటారు, లేకపోతే మనుషులను వెతుకుతారు, భయపడుతూ ఉంటారు, ఏడుస్తారు. కానీ దావీదు ఏం చేశాడండి, ప్రార్థించాడు. సమస్య పెరిగితే మన ప్రార్థన అనేది పెరగాలి, పోరాటం పెరిగితే మన ప్రార్థన అనేది పెరగాలి, బాధ పెరిగితే మన ప్రార్థన అనేది పెరగాలి. సో ఈ విధంగా మనం ఉండాలి. అదేవిధంగా రెండో పాయింట్ మనం చూసినట్లయితే, ప్రొద్దుననే నీ కృప శబ్దము నాకు వినిపించుము. దావీదు ఎలా అంటున్నాడండి, ప్రభువా ప్రపంచ స్వరము వినకముందే నీ స్వరము వినాలి అని ఎంతగానో గొప్ప మాట మనకు తెలియజేస్తున్నాడు. సో ఉదయమనే చాలామంది మొబైల్ చూస్తూ ఉంటారు, వార్తలు చూస్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, టెలివిజన్ ఓపెన్ చేస్తూ ఉంటారు, నిన్నటి సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దావీదు ఎలా చెప్పాడండి, ప్రొద్దున్నేనే నీ కృప వినిపించుము అని సెలవిచ్చున్నాడు. చెప్పినట్లు దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడనే విధంగా మనము పరిశీలించుకోవాలి. స్నేహితులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుని ప్రేమ మారదండి. సో మనము ఎప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. ఆ స్నేహితుడు హెల్ప్ చేస్తాడు, ఈ పొలిటికల్ మ్యాన్ హెల్ప్ చేస్తాడు, లేకపోతే ఇంకో సమ్వాట్ హెల్ప్ చేస్తాడని, మనం డాక్టర్ హెల్ప్ చేస్తాడు, వేరే వాడు హెల్ప్ చేస్తాడని కాకుండా మనం దేవుడి మీద ఆధారపడాలి. సో అప్పుడు దేవుని ప్రేమ మన మీద ఉంటుంది. ఆయన యొక్క ప్రేమ అనేది ఎన్నటికీ మారడండి. అగాపే లవ్ అనేది మనం చూడవచ్చు. అదేవిధంగా ఇంకోటి చూసినట్లయితే, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను అని సెలవిస్తున్నాడు. ఇది విశ్వాసం యొక్క మాటలు. విశ్వాసులు ఏ విధంగా ఉంటారండి, ఆ యొక్క దావీదు కూడా ఎలా చెప్పాడు. సో దావీదు ఏ విధంగా అయితే సేవించాడో దేవుణ్ణి, మనం కూడా అదే విధంగా విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉండాలి. సో దావీదు ఇలా చెప్పలేదండి, నేను నా శక్తిని నమ్ముతాను, లేకపోతే నేను నా అభివృద్ధిని చూస్తాను, లేకపోతే నేను నా అనుభవాన్ని నమ్ముతాను, ఐఎమ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని కొంతమంది ఎగోయిస్టిక్గా అంటారు. లేకపోతే నేను మనుషులను నమ్ముతానని చాలామంది అంటారు. కానీ దావీదు ఇలా చెప్పలేదు. ఏం చెప్పాడండి, అతడు చెప్పింది ఏంటంటే, నేను నిన్ను నమ్ముతున్నాను అని సెలవిస్తున్నాడు. అంటే దేవుని యొక్క నమ్మకం పట్ల ఆయనకి చాలా ఉంది. సో సహోదరులారా, మన జీవితాల్లో సులభంగా ఉన్నప్పుడు ఆయన నమ్మటం అనేది ఈజీ అండి. కానీ కష్టంలో ఉన్నప్పుడు, పరీక్షల్లో అనేది నిజమైన విశ్వాసం కింద వస్తుంది. అదేవిధంగా ద్వారము మూసినప్పుడు మనం నమ్మాలి, జవాబు ఆలస్యమైన మనము దేవుని నమ్మాలి. కన్నీళ్ళు వచ్చినప్పుడు మనము నమ్మాలి. దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ ఆయన మౌనంగా ఎక్కువకాలం ఉండటండి, ఆయన నిత్యము పనిచేస్తూ ఉంటాడు. నిన్ను చూచి కాపాడనని సెలవిచ్చిన రీతిగా
మనము దేవుని పైన విశ్వాసం ఉంచాలి. అదేవిధంగా నేను నడవవలసిన మార్గము నాకు తెలియనేమో అని సెలవిచ్చి ఉన్నాడు. సో ఈరోజు చాలామంది ఈ ప్రశ్న అడుగుతారు, ఏంటంటే ప్రభువా నేను ఏం చెయ్యాలి, దేవా నా మార్గము ఏంటి, దేవా ఏ దారిలో నేను వెళ్ళాలి, నా కుటుంబాన్ని నీ చిత్తం ఏంటి, నా బాధ్యత ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని ఆందోళన పడుతూ ఉంటారు. కానీ దావీదు ధనమును అడగలేదు, సౌఖ్యాన్ని అడగలేదు. ఆయన ఏం చేశాడండి, ముందుగా మార్గదర్శనాన్ని అడిగి ఉన్నాడు. సో ఈ కాలంలో సమాచారము చాలా ఉంది, కానీ దిశ లేదు. దేవుడు నడిపిస్తే అమూల్యమైనవి కూడా మన దగ్గరికి వస్తాయి. భయము అనేది వెలుగొట్టి శాంతిని అనేది ఆయన అనుగ్రహిస్తాడు. ఆలస్యమైన కూడా సిద్ధపడుట అనేది మనము ముందుగానే ఉంటాము. సో మూసిన ద్వారాన్ని రక్షకుడైన యేసుక్రీస్తు తెరవబోతాడు. సో మనకు మొత్తం మ్యాప్ ఇవ్వలేదు, కానీ మ్యాప్ అవసరం లేదు, కానీ మార్గదర్శనం అనేది చాలా ఇంపార్టెంట్. సో నా ప్రాణము నీ యొద్దకు ఎత్తుచున్నాను అని చివరిగా అంచున్నాడు. సో ఇది సంపూర్ణ సమర్పణ. చేతులు మాత్రమే కాదండి, మాటలు మాత్రమే కాదు, ప్రాణము ఎత్తుట అనేది మనం చూస్తున్నాం. సో నా బాధ, నా కన్నీళ్ళు, నా భయం, నా భవిష్యత్తు అంతయు దేవుని పైన పెట్టాలి. సో దేవుని చేతిలో మనం పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా అభివృద్ధి పొందుతాం. దేవుడు అందమైన మాటలు కోరట్లేదండి, నిజమైన హృదయాన్ని కోరుతున్నాడు. సో ఈ విధంగా సంఘం అందరూ కలిపి ప్రార్థించినప్పుడు, సంఘం మళ్ళీ మళ్ళీ ప్రార్థించినప్పుడు కార్యాలు జరుగుతాయి. అటువంటి గొప్ప విషయాలు అనేవి మనము చూడవచ్చు. సో మన చర్చిలోనే చాలా మంది టెస్ట్ మనీస్ ఉంటాయి. ఇప్పుడు చాలా ఎంతగానో ప్రమాదం నుండి బయటపడ్డ డాక్టర్ సునీత గారు, ఆవిడ చాలా ప్రమాదం జరిగింది, కానీ సంఘం అంతా ప్రార్థించినప్పుడు ఎంతగానో అద్భుత కార్యము మనము చూడవచ్చు. అదేవిధంగా ప్రార్థించే సంఘముగా మనల్ని దేవుడు ఉంచి ఉన్నాడు. ఆయన గొప్ప సంఘాన్ని మనకు అనుగ్రహించాడు. చెప్తున్న బోధలను మనము ఎంతగానో ఆలకించి విశ్వాసులుగా మనం అందరము దేవుని యొక్క భయం కలిగి ఉన్నాం. అదేవిధంగా ప్రార్థించే సంఘముగాను, అదేవిధంగా ఆధ్యాత్మికమైన వాక్యాన్ని మనము గ్రహించటకు మనకి మంచి సహోదరులను అనుగ్రహించాడు. సో ఈ యొక్క ప్రార్థన రోజున ఈ యొక్క చివరిగా ఏవైతే మనకి ప్రార్థన అంశాలు ఇచ్చి ఉన్నారో, దేశం యొక్క నాయకుల గురించి ప్రార్థించాలి, అదేవిధంగా హింసపడుతున్న క్రైస్తవుల గురించి ప్రార్థించాలి, అదేవిధంగా దుఃఖంలో ఉన్న కుటుంబాల గురించి ప్రార్థించాలి, అదేవిధంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి గురించి ప్రార్థించాలి, అదే యవనస్తుల కొడుకు గురించి కూడా, యూత్ ఫెలోషిప్ ర్యాలీ గురించి కూడా మనం ప్రార్థించాలి, చిన్న సంఘాల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలి, ఏదైనా రిసోర్సెస్ తక్కువ ఉన్న వాటి గురించి ప్రార్థించాలి, అదేవిధంగా మెరుగ్గా మన జీవితాలు ఉండే విధంగా, అదేవిధంగా ఎస్ఎఫ్టీ బ్రాడ్కాస్ట్ రేడియో చర్చెస్ ఆఫ్ గాడ్ గురించి మనం ప్రార్థించాలి. ప్రతి ఒక్క యవనస్తులు ఈ దినాన్న దేవునిలో ఎదగాలనే విశ్వాసంలో మనం ప్రార్థించాలి, వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థించాలి. సో ఈ రాత్రే మనం ప్రార్థించినప్పుడు మనము వెనదిరగకూడదు. ఆలస్యం అయిపోయింది, ప్రార్థన నాకు చేయడం రాదని భయపడక్కర్లేదు, ఎందుకంటే దారి కనిపించట్లేదు అనేది మనము చూడక్కర్లేదు. ఎందుకంటే మన హృదయాలను దేవుని దగ్గర పెట్టినప్పుడు ప్రార్థన చివరి మార్గము కాదు, ప్రార్థన మొదటి ఆయుధం అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మన యొక్క ప్రార్థన సంఖ్యలు తెగిపోయి, ప్రార్థనలో భారాలను తెగిపోయి, ప్రార్థన ద్వారా మనము శక్తిని, బలంను పొందాలని ఈ చిన్న మాటలు దేవుని దీవించను గాక. ఆమేన్. దేవుడు ప్రభావ, మనం ముఖ్యంగా